అత్తయ్యకి ఫెస్టివల్ కి శారీస్ తీసుకున్నాం కదా, అవి స్టిచ్చింగ్ ఇచ్చేసి వచ్చిన తర్వాత నేను అత్తయ్య అయితే పిండి వంటల సరుకులు తేడానికి డిమార్ట్ కి వెళ్తున్నాము. ఈసారి అయితే మనీ హెల్ప్ చేయడానికి లేరండి, ఆఫీస్ కి వెళ్లారు. సరుకులు తీసుకునేటప్పుడు వీడియో షూట్ చేయడం అవ్వలేదు, హడావిడిలో పడిపోయాం. రిటర్న్ సరుకులు తీసుకుని ఇంటికి వెళ్లేటప్పుడు మళ్ళా చాలా రోజుల తర్వాత ఈ నట్స్ చాక్లెట్ ఐస్ క్రీమ్ కనిపించింది. ఇంకా కొనుక్కున్నా. ఇంటికి వెళ్లే లోపే మెల్ట్ అయిపోయింది, తినేమని అత్తయ్య అన్నారు. ఇంకా పని చేసేసా. అన్నట్టు మీతో ఎప్పటి నుండో ఒక విషయం మాట్లాడాలి అని అనుకుంటున్నానండి. బయటికి వెళ్ళినప్పుడు నన్ను గాని అత్తయ్యని గాని చూసి గుర్తుపట్టి మీరు స్నేహిమనే కదా అని ఎంతో ప్రేమగా అభిమానంతో అడుగుతున్నారు. అవునండి అని ఒక స్మైల్ అయితే ఇస్తున్నాను. ఇంకేం మాట్లాడలేకపోతున్నా. ఏంటి ఇంత పొగరు చూపిస్తున్నా అని అనుకోకండి. నిజం చెప్పాలంటే కొత్తోళ్ళు ఎవరితో మాట్లాడాలన్నా కూడా భయం వేస్తుంది. లోకంలో నేను నమ్మేది కొంతమందిని. పాస్ట్ ఇయర్స్ వాళ్ళే నన్ను మోసం చేశారు, అలా అని మీరు కూడా చేస్తారు అని అనట్లేదండి. ఆ దెబ్బకి ఎవరిని నమ్మలేకపోతున్నా. ఒకవేళ నేను మీకు బయట కనిపించినప్పుడు మీతో ఎక్కువగా మాట్లాడకపోతే ఫీల్ అవ్వకండి, మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నా.